ఇదేంది? అయితే తప్పేంటి? ఇసుక లారీల మాయంపై కాంగ్రెస్ నేతల స్పందన. మంత్రి సీతక్కను వెనకేసుకొచ్చిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. వాళ్ళకి తప్పేముంటది? వాళ్ళు వాళ్ళ గుణమే అది, వాళ్ళ బుద్ధే అది. కాంగ్రెస్ వాళ్ళు అంటేనే మాయం చేసుడు, అందుక తినుడు, దిగమింగుడు, దిక్కులు చూసుడు, మంది మీద దుమ్మెత్తిపోసుడు. తప్పేంది అన్న? అసలు ఇసుక దందాలో మెయిన్ ముద్దాయిలు ఎవరంటే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళ మధ్య జరిగిన గొడవ సీతక్క మెడకు చుట్టిండ్రు. అది చాలా పెద్దది, చాలా పెద్దది, అది చాలా పెద్ద విషయం. అది దానికి ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటేనే వీళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది. అసలు సీతక్క మేరకు ఇసుకకు సంబంధించిన దందాన్ని ఎందుకు రుద్దీన్లు? ఈమె ఇన్వాల్వ్మెంట్ లేనే లేదు అందులో. వాళ్ళ పిఏ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. వాళ్ళ పిఏకు ఇసుక సంబంధించిన దందా వాళ్ళతోటి స్నేహం ఉన్నది. ఆ స్నేహం కాస్త బెడిచి కొట్టి ఇక కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న విభేదాల కారణంతో మధ్యలో సీతక్కను గుంజుకొచ్చి బదనం చేసింది. ఇది చాలా పెద్ద విషయం. ఇది రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఉన్నది. మీరు ఎట్లా దందాలు చెప్తాను? ఇసుక దందా, ఆ ఇసుక దందాలో కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డికి వచ్చిన విభేదాలేంది? మీ ఇద్దరి విభేదాలను ఒక అనగారిన బిడ్డ మెడకు చుట్టే ప్రయత్నం ఎందుకు చేసింది అనేది వెంకటరెడ్డిను రేవంత్ రెడ్డి మీ ఇద్దరు ఫీజులు ఎగిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఇక దమ్ము ఉంటే గిదిని చెప్పాలరా మీరు. ఎవడన్నా జర్నలిస్ట్ లాంటి వాడు ఎవడన్నా ఉంటే వాడు తొలి వెలుగు రగ్గాడును మల్లిగాడు వారి మీ ఇద్దరికి దమ్ముంటే, మీరు నిజంగా ప్రజల పక్షాన ఉంటే, నిజంగా మీరు సీతక్క లాంటి అనగారిన వర్గాల పక్షాన ఉంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డిను రేవంత్ రెడ్డి మధ్య ఏం లొల్లి జరిగింది, ఆ లొల్లి వల్ల సీతక్క ఎందుకు బదనమైంది అనే విషయాన్ని చెప్పుర్రా మీరు. మొగోళ్ళు అయితే, మీరు నిజంగా జర్నలిస్టులు అయితే చెప్పుర్రా మీరు. దొంగలారా, వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటా, వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా, ఒక గిరిజన బిడ్డను ఒక గిరిజన మంత్రిని బ్లేమ్ చేస్తా అంటే నిజాలు చెప్పకుండా ఆపుతానులా. నేను చెప్తా, నిజమేందని చెప్తా. ఈ రోజు మీకు ఛాయిస్ ఇస్తానరా మీ ఇద్దరికి. మీరిద్దరు పెద్ద పోటుగాళ్ళ లెక్క ఇట్లా పెద్ద మేము తప్పించేవాళ్ళు లేరు జర్నలిస్టులు అని చెప్తారు కదా దొంగలారా. కాంగ్రెస్ కాలు మొక్కడానికి 5 కోట్లు తీసుకొని దాన్ని వెనకేసుకొస్తాను కదా. చెప్పుర్రా, గిరిజన బిడ్డను ఎందుకు బదనం చేసిండ్రు రేవంత్ రెడ్డిను వెంకటరెడ్డి కలిసి అనేది మీరు ఇలా చెప్తారా? లేకపోతే నేను రేపు చెప్తాను మీ సంగతి అంతా. మీరు ఎందుకు నోరు మూసిండ్లు, సీతక్కని ఎందుకు బయట వేసిండ్లు, కోమటిరెడ్డి భాగవతం ఏంది, రేవంత్ రెడ్డి భాగవతం ఏంది నేను చెప్తాను.